పక్క చెరువులను సంరక్షించేందుకు హైడ్రా నిరంతరంగా కృషి చేస్తుంటే మరో పక్క చెరువుల్లో అక్రమంగా భవన నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ భారీ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చకచకా పూర్తి చేస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం, దుండిగల్ గండిమైసమ్మ మండలం దూలపల్లి గ్రామం, కోంపల్లి గ్రామం రెవెన్యూ పరిధిలో 462 ఎకరాలకు పైగా భూమిలో ఫాక్స్ సాగర్ చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు ఎన్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను 2013లో సర్వే చేసి గుర్తించారు. దీని ప్రకారం శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ భవన నిర్మాణానికి అనుమతి తీసుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ ప్రాంతం చెరువు ఎన్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలోనే వస్తున్నది. చెరువు కోఆర్డినేట్స్ A61 నుంచి A64 వరకు ఉన్న ప్రాంతంలోనే ఈ నిర్మాణం జరుగుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. రెండు 2013లోని చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను సర్వే చేసి హద్దులను గుర్తించారు. అయితే శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థకు చెరువు భూముల్లో అపార్ట్మెంట్ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా వచ్చాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. చెరువు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ఈ అపార్ట్మెంట్ ప్రాంతం వద్దనున్న దూలపల్లి ప్రధాన రోడ్డులో నాలా నుంచి చెరువులోకి కలుస్తున్నది. గతంలో పలుమార్లు ఈ చెరువు వరదలతో చాలా కాలనీలు, బస్తీలు నీట మునిగిన ఘటనలు అనేకమున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న చెరువు భూమిలో కట్టిన అపార్ట్మెంట్స్, నివాస గృహాలకు వరద ముప్పు తప్పదనే స్పష్టంగా తెలుస్తున్నది. సత్వరమే ఈ విషయంపై హైడ్రా స్పందించి కొత్తగా నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్స్, నివాస గృహాల నిర్మాణాలను ఆపేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. మేడ్చల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఈ యొక్క చెరువులు కబ్జాకు గురి అవుతున్నాయి. ఆ చెరువుల్లో చకచక అపార్ట్మెంట్ నిర్మాణం అయితే ఫాక్స్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ కోంపల్లి మున్సిపల్ అధికారులు హైడ్రా లక్ష్యానికి తూట్లు పడుతున్నారు. పలువురు నిర్మాణాలను అడ్డుకోవాలనే స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే ఒక పక్క చెరువులను సంరక్షించేకు హైడ్రా నిరంతరంగా కృషి చేస్తుంటే మరోపక్క చెరువులో అక్రమంగా భవన నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం కోంపల్లి మున్సిపాలిటీ పరిధిలో విస్తరించి ఉన్న ఫాక్స్ సాగర్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో అక్రమంగా భవన నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థ భారీ అపార్ట్మెంట్ నిర్మాణాన్ని చకచక పూర్తి చేస్తుంది. కుత్బుల్పుర మండలం జీడిమెట్ల గ్రామంలో దుండిగల్ గండిమైసమ్మ మండలం
జూలపల్లి గ్రామం కొంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 462 ఎకరాలకు పైగా భూమిలో ఫ్యాక్ట్ సాగర్ చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు ఎన్డీఎఫ్ఎల్ బఫర్ జోన్ ప్రాంతాలకు 2013లో సర్వే చేసి గుర్తించారు. దీని ప్రకారం శ్రీ షిరిడి సాయి బిల్డర్ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్ భవన నిర్మాణానికి అనుమతి తీసుకుంది. అయితే ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ ప్రాంతం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతంలోనే వస్తున్నదని చెరువు కోఆర్డినేటర్ A61 నుంచి A64 వరకు ఉన్న ప్రాంతంలోనే ఈ యొక్క నిర్మాణం జరుగుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. 2013లోని ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను సర్వే చేసి హద్దులను గుర్తించారు. అయితే శ్రీ షిరిడి సాయి బిల్డర్స్ నిర్మాణ సంస్థకు చెరువు భూముల్లో అపార్ట్మెంట్ నిర్మాణం చేయడానికి అనుమతులు ఎలా వచ్చాయి అన్నదే ఇక్కడ ప్రశ్న. చెరువు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు ఈ అపార్ట్మెంట్ ప్రాంతం వద్దనున్న జూలపల్లి ప్రధాన రోడ్డులో నాలా నుంచి చెరువులోకి కలుస్తున్నదని గతంలో పలుమార్లు ఈ యొక్క చెరువు వరదలతో చాలా కాలనీలు బస్తీలు నీట మునిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న చెరువు భూమిలో కట్టిన అపార్ట్మెంట్ నివాస గృహాలకు వరద ముప్పు తప్పదనేది స్పష్టమవుతున్నది. సత్వరమే ఈ విషయంపై హైదరాబాద్ స్పందించి కొత్తగా నిర్మాణం జరుగుతున్న అపార్ట్మెంట్ నివాస గృహాల నిర్మాణాలను ఆపివేయాలనైతే స్థానికులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.